హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ విక్టరీ కొట్టింది. 38 ఓట్ల మెజార్టీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. మజ్లిస్ అభ్యర్థికి 63 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థికి 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. కౌంటింగ్ ప్రారంభమైన గంటలోపే కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ ఓటింగ్ కు దూరంగా ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ అయితే విక్టరీ కొట్టింది. కౌంటింగ్ ఏ విధంగా కొనసాగింది? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. కౌంటింగ్ ప్రారంభమైన 25 నుంచి 30 నిమిషాల్లోనే ఫలితం వెలువడింది. ఎంఐఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి అఫెండి గెలుపొందినట్టుగా కూడా అధికారులు అఫీషియల్గా ప్రకటించారు. పార్టీల వారీగా లెక్కలు చూస్తే ఎవరి ఓట్లు వాళ్ళకే క్లియర్గా పడినట్లు తెలుస్తూ ఉంది. 25 ఓట్లు బీజేపీకి పడ్డాయి. 19 మంది కార్పొరేటర్లు, 6 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు, ఎవరైతే బీజేపీకి సంబంధించిన బలం ఉందో వాళ్ళందరూ కూడా బీజేపీకి ఓటు వేశారు. ఎంఐఎంకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఓటు వేసుకున్నట్లు క్లియర్గా ఓట్లు పోలనేటువంటి సంఖ్య చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఒకసారి మనము బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి బయటికి వచ్చారు, మాట్లాడదాం. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఏంటి సార్, ఇతర పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు మీకు ఓటు వేస్తారని ఆశాభావంలో ఉండే మీరు గెలుపొందుతారు అనేటువంటి కాన్ఫిడెన్స్ మొన్న మీలో కనిపించింది. ఇప్పుడు 25 ఓట్లు మాత్రమే మీకు వచ్చాయి, 63 ఓట్లు ఎంఐఎంకి వచ్చాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? డిస్టర్బెన్స్ ఏం జరగలేదు. ఒకటి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో నైతికంగా మేము విజయం సాధించాం. రెండోది, కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బయట దొంగ నాటకాలు ఆడుతున్నారో, ప్రజలు మోసం చేస్తున్నారో ఇలా బట్టబయలైంది. ఒక పార్టీ ఓటింగ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ వచ్చి ఎంఐఎం కోటేసినది, బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ రాకుండా ఎంఐఎంను సమర్థించింది. కాబట్టి వాళ్ళకు అమ్ముడుపోయినటువంటి రెండు పార్టీలు ఈరోజు కూడా ఏదైతే హైదరాబాద్ను తెలంగాణలో ఎంఐఎంకు అంటగట్టబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఈ రెండు పార్టీలు గెలిపించినప్పటికీ, ఓటేసినప్పటికీ కూడా రాబోయేటువంటి రోజులలో భావితరాలకు ఇది ఎంఐఎం చేతిలో పెట్టేటువంటి పార్టీలు ఈ రెండు. కాబట్టి అందరూ అర్థం చేసుకొని ఎంఐఎం కనుక అడ్డుకోవాలనుకుంటే ఈ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది సరైన సమయము. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఈ రెండో పార్టీల పుట్టగతి లేకుండా చేయాలి. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం లేకుండా, రాజ్యాంగం పట్ల నమ్మకం లేకుండా బీఆర్ఎస్ పార్టీ అయితే ఎన్నికలను బహిష్కరించామని చెప్పిందో ఆ పార్టీ యొక్క గుర్తింపును కూడా ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. సరే, ఇప్పుడు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అన్నీ కలుపుకొని వెళ్తాము, వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టు వాళ్ళు ఓటు వేయాలని కోరుతామని మీరు గతంలో చెప్పినారు. మొన్న ఓటింగ్ అయిన తర్వాత కూడా మీరు మాట్లాడారు, ఇతర పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు మీకు ఓటు వేస్తామని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు ఓటు వేయలేకపోయారా, లేకపోతే ఏం జరిగింది అనుకుంటున్నారు? అందుకే నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అవుతున్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి, రేపు మళ్ళీ ఎన్నికలకు ఎటువంటి ఎన్నికలకు వచ్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు నిలదీయాలా. నువ్వు ఎందుకు ఏమేమి సమర్థించినావు, నిన్ను గెలిపించింది అందుకేనని చెప్పి ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. 65 ఓట్లు ఎంఐఎంకి పోల్ కాగా 63 ఓట్లు ఎంఐఎంకి పోల్ కాగా 25 ఓట్లు బీజేపీకి పోల్ అయ్యాయి. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు వాళ్ళకు ఓటేయగా ఎంఐఎంకి సంబంధించిన అభ్యర్థి అఫెండికి కాంగ్రెస్తో పాటు ఎంఐఎంకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో సభ్యులు ఓటు వేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. సో 9-10 గంటల వరకు ఫలితం వెలువడదు అని అందరూ భావించారు. కానీ కౌంటింగ్ ప్రారంభమైన హాఫ్ అన్ అవర్ లోపే ఫలితం వెలువడింది. పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగినటువంటి కౌంటింగ్కి రిజల్ట్ తేలింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థి రియాజ్ అఫెండి ఆయన్నే గెలుపొందారు, ఎమ్మెల్సీ కాబోతున్నారు. రాధిక, థ్యాంక్ యూ శ్రావణ్. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ విక్టరీ కొట్టింది. 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. మజ్లిస్కి 63 ఓట్లు రాగా బీజేపీకి 25 ఓట్లు మాత్రమే వచ్చాయి.